వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దిగుంట. ఈరోజు నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను మీకు నార్త్ ఫేసింగ్ వెస్ట్ కార్నర్ హౌస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 112 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి. 950 SFT 25/40.5 డైమెన్షన్స్తో వస్తున్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. చెర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 5 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కూడా మనకి సేల్ కోసం ఉంది. ఇది 65 lakhs చెప్తున్నారు. ఈ ఇండిపెండెంట్ హౌస్ 66 lakhs 67 lakhs కోట్ చేస్తున్నారు. ఎక్కువ నెగోషియేషన్ లేదని అయితే చెప్పారండి. సో 66 lakhs చెప్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ కోసం మీరు తప్పకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో నేను మీకు మొత్తం లోపల డబుల్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ బాత్స్తో ఏదైతే వచ్చిందో ఎలా వచ్చిందనేది మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా చూపిస్తాను. ఇది నాగారం మున్సిపాలిటీలో వస్తుంది. అదేవిధంగా ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి కీసర్లో రిజిస్ట్రేషన్ అయితే అవుతుందండి. సో 950 SFT కార్నర్ హౌస్ మీరు చూడొచ్చు. ఇక్కడ మనం ఏ హ్యాచ్ బ్యాక్ అయినా ఏ ఇన్నోవా అయినా పెట్టుకోవచ్చు. హ్యాచ్ బ్యాక్ ఏదైనా పార్క్ చేసుకోవచ్చు. కార్నర్లో కూడా అటువైపు మళ్ళీ మీరు ఏదైనా పెద్ద కార్ అయినా పెట్టుకోవచ్చు. G+1 పర్మిషన్తో ఉంది. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఇక డిలే చేయకుండా మనం ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. ముందుగా మీరు గమనిస్తే వైట్, మిలిటరీ గ్రీన్, ఎల్లో అన్ని కలర్స్ యూస్ చేసి చాలా బాగా వచ్చింది. గేట్ కూడా మీరు చూడవచ్చు చాలా వైడ్గా స్ప్రెడ్ అయింది. గేట్ కూడా మీరు చూడవచ్చు చాలా వైడ్గా స్ప్రెడ్ అయింది. ఆల్మోస్ట్ మనకి ఏ పెద్ద కార్ అయినా మనకి ఈజీగా లోపలికి వెళ్తుంది. పార్కింగ్ స్పేస్ కూడా ఆల్మోస్ట్ 14 feet దాకా వచ్చిందండి. ఎక్సలెంట్గా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ర్యాంప్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ర్యాంప్ అనేది కాంక్రీట్ ఇంకా గ్రానైట్ యూస్ చేసి చాలా బాగా చూపించారండి. మంచిగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చెట్లు పెట్టుకోవడానికి, అటువైపు కూడా చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి పార్కింగ్ స్పేస్ చూపిస్తూ తర్వాత లోపల తీసుకొని వెళ్ళి చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే మనకి బోర్వెల్ అయితే వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ మనకి 350 SFT డిగ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ స్పేస్ కూడా మీరు చూసినట్టు అయితే మంచిగా ఒక మంచి డిజైన్ వస్తూ చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా స్టేర్స్ కూడా మీరు చూడొచ్చు. స్టీల్ గ్రిల్ వచ్చి మంచిగా స్టేర్స్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి వాష్ ఏరియా కూడా కింద ఇచ్చారండి. వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవడానికి ఎలక్ట్రిసిటీ పోర్ట్ ఇచ్చి అదేవిధంగా వాటర్ పోర్ట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ కూడా మీరు గమనించవచ్చు. సో వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకొని ఎలక్ట్రిసిటీ పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు మనము. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందుగా మనకి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏదైతే ఉందో అది కూడా మీరు గమనించవచ్చు. మనకి ఆల్మోస్ట్ అది 2.5 feet 3 feet దాకా వచ్చింది స్పేస్. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందుగా మీరు మెయిన్ డోర్ గమనించవచ్చు అండి. మనకి మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి టేక్ వుడ్ తోటి వస్తుంది. సో టేక్ వుడ్ మంచిగా వచ్చిందండి. ఎక్సలెంట్గా వచ్చింది. ఆల్మోస్ట్ ఇది 3.5 feet 4 feet దాకా డైమెన్షన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్తున్నాను. ముందుగా మీరు ఇక్కడ గమనించినట్టు అయితే మనకి లివింగ్ రూమ్ అనేది ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్లోర్ కూడా చూడొచ్చు. 2 డైమండ్ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యాయి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చాలా బాగా వచ్చింది. ఇంకా పాలిషింగ్ అయితే కాలేదు. సో లివింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్ అనేది ఈ విధంగా వచ్చిందండి. అదేవిధంగా టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుంది. 75 inch టీవీ వరకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు గమనిస్తే మనకి ఈస్ట్ సైడ్ ఒకటి ఫుల్ సైజ్ విండో అయితే వచ్చింది. మొత్తం వుడ్ తోటి చేశారు. చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఈస్ట్ సైడ్ ఒకటి డబుల్ సైడ్ డోర్ కూడా వచ్చింది. అది కూడా మీరు గమనిస్తే మీడియం సైజ్ డోర్ అయితే వచ్చింది. సో ఈస్ట్ సైడ్ నుంచి నార్త్ సైడ్ నుంచి డోర్ అయితే యాక్సెస్ వస్తుంది. మనకి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ప్రాక్టికల్గా ఉంటుంది. మంచిగా ఎక్కువ రాకుండా సౌండ్ ఎక్కువ రాకుండా ఈ విధంగా ఆర్చ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు పూజా గది ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తున్నాను. పూజా స్పేస్ మీరు చూడొచ్చు. ఈ విధంగా వచ్చిందండి. పూజా స్పేస్ ఈ విధంగా వచ్చింది మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా వచ్చిందండి. ఓపెన్ కిచెన్ అనేది ఈ విధంగా వచ్చింది. మనకి కిచెన్లో కూడా ఒకటి ఫుల్ సైజ్ విండో కాకుండా మనకి 2.5/3 డైమెన్షన్స్ 2.5/2.5 డైమెన్షన్స్తో వుడ్ డోర్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. షెల్ఫ్స్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి గ్రైండర్ ఓవెన్ కోసం మంచిగా పోర్ట్స్ అయితే ఇచ్చారు. వాటర్ ప్యూరిఫైయర్ కోసం చిమ్నీ కోసం కూడా పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో అయితే వస్తుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వస్తుంది. ఈ విధంగా షెల్ఫ్స్ కూడా ఇక్కడ వచ్చి చాలా బాగా వచ్చింది. ఆల్మోస్ట్ 4x4 విండో కానీ వుడ్ ఫ్రేమ్తో వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. స్పేస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో చిన్నపిల్లలు ఉండడానికి రూమ్ చాలా బాగా సరిపోతుంది. అటాచ్ టాయిలెట్ బాత్తో అయితే వచ్చింది. సో ఇది ఇండియన్ స్టైల్లో ఉంది. మీరు చూడొచ్చు. ఇండియన్ స్టైల్లో అయితే ఉంది.
వాటర్ కనెక్షన్, వాటర్ పాయింట్, షవర్ పాయింట్స్ అన్నీ కూడా వచ్చాయి చూడొచ్చు. సో మోస్ట్లీ ఇది కామన్ గీజర్ కోసం కామన్ పాయింట్ వచ్చి ఉంటుంది, అందుకోసం ఇక్కడ గీజర్ పాయింట్ అయితే ఇవ్వలేదు. సో మాస్టర్ బెడ్రూమ్లో ఎలా వచ్చిందో నేను అది కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ మనకి అల్మారా స్పేస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఒకటి మనకి సౌత్ సైడ్లో ఒక విండో వచ్చింది, వెస్ట్ సైడ్లో కూడా ఒక విండో వచ్చింది ఈ విధంగా. సో ఇక్కడ ఈ స్టాండ్స్ అయితే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ తర్వాత తీయలేదేమో. సో ముందుగా మీరు టాయిలెట్ గమనించవచ్చు. మనకి టాయిలెట్ అనేది అటాచ్ టాయిలెట్, ఇది వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. నేను చెప్పినట్టు గీజర్ అనేది కామన్ పాయింట్గా వస్తుంది. సో ఇక్కడ హాట్ చేసుకుంటే అక్కడ కూడా ఆ బెడ్రూమ్లో కూడా ఆ టాయిలెట్ బాత్లో కూడా హాట్ వాటర్ అయితే యాక్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా వచ్చిందండి. అదేవిధంగా ఇక్కడ మీరు మాస్టర్ బెడ్రూమ్ గమనిస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్లో 5x4 డైమెన్షన్స్తో ఉన్న బెడ్ అయితే ఈజీగా వస్తుంది, అంతకంటే ఎక్కువ వెళ్ళడానికి ఉండదు. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇలా వచ్చిందండి. ఇంతసేపు నేను మీకు 2 BHK నార్త్ వెస్ట్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్, ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1.5 కిలోమీటర్, చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి 5 కిలోమీటర్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 66 lakh రూపీస్ కోట్ చేస్తున్నారు. సో మీరు ఈ బడ్జెట్లో కానీ రాంపల్లిలో కానీ ఇండిపెండెంట్ హౌస్ చేస్తుంటే తప్పకుండా కన్సిడర్ చేయండి. ఇది 30 feet రోడ్ అయితే వస్తుందండి ఈ విధంగా. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసే ముందు తప్పకుండా కన్సల్ట్ చేయండి, నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వగలుగుతాను. తప్పకుండా కన్సిడర్ చేయండి. 66 lakhs బడ్జెట్లో చూస్తున్నట్టు అయితే నేను ఇలాంటి వీడియోస్ కూడా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నానండి. సో ఆ వీడియోస్ కూడా అన్ని చెక్ చేయండి. తప్పకుండా మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ మీకు లోన్ డీటెయిల్స్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.